హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 27th. సో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే 4:45 అవుతా ఉంది. నేను అనుకున్నాను, నిన్న చెప్పాను కదా నేను షార్ట్ వీడియోలో. సో రీల్స్ కొంచెం డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ లాగా నేను చేద్దామని అనుకుంటున్నానని. సో అందుకే ఇప్పటి నుండే స్టార్ట్ చేశాను నేనైతే వ్లాగ్ అయితే. సో ఎందుకో నాకు తెలియలే కానీ ఈరోజు ఎందుకో నిద్రే పట్టలేదు. తొందరగా లేచేసాను. ఇంకా నాకు తెలిసి ఆఫ్టర్నూన్ పడుకొని నిద్రపోతాను అనుకుంటున్నాను. సో పడుకుంటాను కాబట్టి ఇప్పుడే నా వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఐ మీన్ రీల్స్, ఫోటోషూట్స్ లాగా. సో ఇప్పుడు నుండి నేను రెడీ అయితే 7-8 కంతా నాది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంక అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఈ బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. గాయస్, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వినిపిస్తూ ఉంటే సో ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే నేను ఉండే ఏరియాలో వెహికల్స్ ఎక్కువ. సో ఈ వ్లాగ్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఆ టైంలో బాగాలేదు. సో అందుకని చెప్పేసి నేను ఆ టైంలో పోస్ట్ చేయలేకపోయాను. కాకపోతే ఏంటంటే ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉండింది, మాత్రం కంప్లీట్ అవ్వలేదు. సో నా దగ్గర ఉండే వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా నా దగ్గర ఉండే ఒకే ఒక వ్లాగ్ అయితే ఇదే అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇంటి దగ్గర రాజంపేటలో తీసుకొని ఉన్నాను. సో ఈ డ్రెస్కి వచ్చేసి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఈ వైట్ కలర్ బాగుంటాయని చెప్పేసి ఇవి పేర్ చేశాను. సో ఇంకా చైన్ విషయానికి వచ్చేసరికి బీ ఫర్ భవ్య కదా. సో భవ్య అనే దానికి బాగుంటుందని చెప్పేసి నేను బీ ఫర్ భవ్య కాబట్టి బీ అనే ఇన్షియల్ ఉండే చైన్ అయితే పేర్ చేశాను ఈ డ్రెస్కి అయితే. సో ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వస్తుంది. ఈ డ్రెస్కి అసలు నిజం చెప్పాలంటే బ్యాంగిల్సే అవసరం లేదనమాట. కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో డిఫరెంట్గా వేసుకోవాలనిపించింది. సో ఇంకా అందుకని చెప్పేసి వైట్ కలర్ స్టోన్స్ ఉండే బ్యాంగిల్స్ అయితే పేర్ చేశాను. నాకు వచ్చే ఒకే ఒక హెయిర్ స్టైల్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ హెయిర్ స్టైల్తో ఈ జ్యువెలరీతో నా లుక్ అయితే ఫినిష్ చేశాను. సో రీల్స్ కూడా మీరు చూసే ఉంటారు, మ్యాక్సిమం అందరికీ నచ్చాయన్నమాట. ఇదనమాట నా ఫైనల్ లుక్ అయితే. సో నేను మేకప్ అయితే దగ్గర 3-4 టైమ్స్ చేస్తున్నాను. సో ఇంకా నాకు వచ్చే ఒకే మేకప్ అదనమాట. సో మేకప్లో ఎందుకు తిప్పి అని చెప్పేసి నేను ఇలా మేకప్ అయితే చేసుకున్నాను. సో మేకప్ చేసుకొని డ్రెస్ చేసుకొని నాకేం జ్యువెలరీ సెట్ అవుతుందో అది వరకు నేను చూపించాను. సో మా రూమ్మేట్ నిద్రపోతా ఉంటుంది, అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తే బెటర్ అని చెప్పేసి జస్ట్ ఇంకా రెడీ చేసి వచ్చేసాను. సో ఇదనమాట నా ఫైనల్ లుక్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళే ముందు నా ఫ్రెండ్స్ ఇద్దరు అనమాట, వాణి అనేసి ఇంకొక అమ్మాయి ఢిల్లీ అనేసి. సో వీళ్ళు వచ్చేసి నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్. నేనేంటంటే చాలా ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. నేను ఎలా అంటే ఇలా ఉంటానన్నమాట, అసలు నేను మాట్లాడే టైపే కాదనమాట. సో వాళ్ళు వచ్చేసి నా రూమ్లో ఇంప్రూవ్మెంట్ చూసి పర్లేదు భవ్య బాగా చేస్తున్నావు అని చెప్పి కాల్స్ చేసి మరి చెప్తారు. సో వాళ్ళకి నేను వచ్చేసి ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి రెస్పాండ్ అవ్వలేకపోయాను. సో కానీ ఏంటంటే ఈ సండే కానీ సాటర్డే కానీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో కాసేపు అయితే మాట్లాడాలి. నేనేంటంటే ఇంటి దగ్గర ఉంటే నాకు మమ్మీ డాడీనే ప్రపంచం అన్నట్టు ఇంకెవ్వరు నాకు వద్దు అన్నలాగా నేను బిహేవ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయాను. ఐ మీన్ కాల్ చేసినా నేను వాళ్ళకి టైం ఇవ్వలేకపోయాను. సో సారీ ఢిల్లీ, సారీ వాణి, కానీ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాలో ఉన్న ఇంప్రూవ్మెంట్ అట్లీస్ట్ మీరు కాల్ చేసి రికగ్నైజ్ చేశారని చెప్పి నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంది. పర్లేదు, నేను సాటర్డే కానీ సండే కానీ కాల్ చేసి మీతో అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. నాకు కూడా మాట్లాడాలని అనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే నేను మాట్లాడలేకపోతున్నాను. బట్ ఇట్స్ ఓకే. నేను ఏదో ఒక రోజు మీకు సాటర్డే కానీ సండే కానీ 2 రోజుల్లో ఒక రోజు కాల్ చేసి మాట్లాడతాను. మీరు అనుకుంటున్నట్టు నేను వచ్చేసి పర్మిషన్ లేకుండా అయితే కాల్ రికార్డ్ చేసి ఇలా అని చెప్పేసి నేను వినిపించాను. అది పర్సనల్, ఇది వచ్చేసి నా పర్సనల్ అనమాట. ఐ మీన్ అది నీ పర్సనల్, ఇది నా పర్సనల్. సో 2 మిక్స్ చేయకూడదు కాబట్టి నేను చేయను. సో ఇంకా ఇలానే వాగుతూనే ఉంటాను. కానీ నేనైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని రావాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చూసేయడం. రీల్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాను. సో ఈ టెంపుల్లో ఏంటంటే ప్రతి దేవుడు ఉంటారనమాట. సో ఇంకా అందరినీ కవర్ చేసుకొని పానకం వడపప్పు పెడితే తినేసి హాస్టల్కి వచ్చేసాను అనమాట. గాయస్,
దేవుడి దగ్గర దర్శనం అయితే బాగా అయింది ఈరోజు. సో పానకము వడపప్పు ఇచ్చింటే ఇంకా తినేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ తిన్నాను. సో దోశ తినేసి ఇంకా ఫ్రెండ్స్తో కాస్త చిట్ చాట్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చాను. సో డ్రెస్ మార్నింగ్ నుండి ఇదే వేసుకున్నాను కదా, విసుగ్గా అనిపిస్తుంది. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. సో నెక్స్ట్ అయితే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేయడానికి అయితే నాకు ఎనర్జీ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి బ్లాగ్ని కాస్త ఐ మీన్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ డిలే చేసేసి నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయితే మేము ఇస్కాన్ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతా. సో ఇస్కాన్ వెళ్తామా లేదా అనేది ఈవినింగ్కి తెలియాలి ఇంకా. సో ఇదనమాట నేను చెప్పాలనుకునింది. సో వ్లాగ్ని అయితే ప్రజెంట్కి అయితే స్టాప్ చేస్తున్నాను. గైస్ మేము ఆ రోజు ఇస్కాన్ వెళ్దాం అనుకున్నాం కదా. సో ఇస్కాన్ వెళ్దామని చెప్పేసి కాసేపు పడుకొని లేచేసరికి నాకు ఇంకా బ్రీత్ అనేది కొంచెం సరిగా లేదు. సో ఇంకా అందుకని చెప్పేసి నేను డల్గా పడుకొని ఉంటే ఇంకా నా ఫ్రెండ్ వచ్చేసి నేనేం తినలేదని చెప్పి నైట్ తను స్కూటీలో తీసుకెళ్ళి నాకు దోశ తీసుకొచ్చి తినిపించి మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసి హాస్టల్కి తీసుకొచ్చిందనమాట. సో నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను చాలా లక్కీ. సో ఫ్రెండ్స్ నాకంటూ కేర్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పి నాకు అనిపించింది. సో మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ అందరూ కేరింగ్ పర్సన్సే. హాయ్ గాయ్స్, ఇది నెక్స్ట్ డే అనమాట, శ్రీరామనవమి తర్వాత రోజు. సో నేను వచ్చేసి ఇస్కాన్ వెళ్దాము లేదో అని కూడా నేను చెప్పాను కదా మీతో. సో ఇస్కాన్ వెళ్ళలేదు సక్సెస్ఫుల్గా, ఎందుకంటే రీజన్ నేనే అనమాట. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు. సో చెప్పాను కదా నాకు కొంచెము హెల్త్ సరిగా ఉండట్లేదు. సో లాస్ట్ 1 ఇయర్ నుండి నేను హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను. సో నాకేంటంటే కొంచెం దుమ్ము పడినా కూడా అవ్వదు. సో దానివల్ల ఏంటంటే నేను సఫర్ అవుతూ ఉన్నాను. సో ఇంకా నిన్న దుమ్ము పోయి ఏమైందో నాకు తెలియదు కానీ కాఫ్ వచ్చేసి చాలా విపరీతంగా నా వల్ల అవ్వలేదన్నమాట. లిటరలీ వామిటింగ్స్ చేసేసుకున్నాను, అలా కాఫ్ వచ్చేసింది అనమాట. ఇంకేం చేయలేక సిరప్ వేసుకొని పడుకొని నిద్రపోయినాను. ఇంకా నైట్ నా ఫ్రెండ్ వచ్చేసి నేను తినలేదని చెప్పేసి తను బయటకు తీసుకెళ్ళి ఫుడ్ తినిపించి మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి నన్ను ఒక చిన్నపిల్లలాగా ప్యాంపరింగ్ చేసి నైట్ పడుకోబెట్టింది అనమాట. సో తర్వాత ఇంకా నెక్స్ట్ డే అంటే ఈరోజు అనమాట. సో ఈరోజు వచ్చేసి నేను ఇంకా నాకు దోశ అంటే చాలా ఇష్టం అనమాట. దోశ నేను వీక్లీ 3 టైమ్స్ దోశ పెట్టినా తింటానమాట. సో నేను అలాంటి టైప్ అనమాట. సో మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. సో మార్నింగ్ నాకు దోశ తినాలనిపించింది. ఇంకా మా ఆంటీకి చెప్పింటే మా ఆంటీ నేను మా అక్క కలిసి బయటికి వెళ్ళాము. అక్క అంటే హాస్టల్లో అక్క. సో బయటకు వెళ్ళేసి దోశ తినేసి ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని ఇప్పుడు నా ల్యాప్టాప్కి అయితే ఛార్జింగ్ పెట్టాను. సో ఈ ల్యాప్టాప్ నా దగ్గర ఉంది అనే విషయమే నేను మర్చిపోయాను అనమాట. 8 months అవుతుంది దానికి ఛార్జింగ్ పెట్టి. చచ్చిపోయింది అనుకున్నాను, ఇంకా పని చేయలేదు ఇంకా అని చెప్పేసి అనుకున్నా. లక్కీగా అయితే వర్క్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఓపెన్ చేసి కొంచెం వర్క్ ఉంది. సో ల్యాప్టాప్లో వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసి ఈవినింగ్ అయితే మేము మూవీకి ప్లాన్ చేసుకున్నాము. సో మూవీ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే మేము బుక్ చేసుకున్నాము, ఇంకా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మూవీ పేరు వచ్చేసి దురంధర్ పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 నేను చూడలేదు, కానీ పార్ట్ 1 చూడకుండానే పార్ట్ 2కి వెళ్తున్నాను. సో పార్ట్ 1 వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంది కదా, మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట దురంధర్కి వెళ్ళాలని చెప్పేసి. దురంధర్ మూవీ చాలా బాగుంది అని చెప్పి అయితే రివ్యూస్ విన్నాను. సో అందుకే నేను వచ్చేసి ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అక్క వాళ్ళు కూడా ఇంకా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా అడ్జస్ట్ అవుదాము. హెల్త్ కూడా ఇంకా కొంచెం బెటర్ అవుతుంది మనం బయట తిరుగుతూ ఉంటేనే కదా. సో పడుకొనే ఉన్నాను అంటే మాత్రం ఇలానే ఉంటాను. సో కొంచెం అలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంక సర్లే వెళ్దామని చెప్పేసి నైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఆ క్లిప్పింగ్స్ ఉన్నాయి కానీ లైటింగ్ సరిగా లేదనమాట. సో మేము వచ్చేసి టెర్రస్ పైన కూర్చున్నామా. సో టెర్రస్ పైన లైటింగ్ సరిగా లేదు. ఇంక అందుకని చెప్పేసి నేను ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. నేనేంటంటే ఇప్పుడు వీడియోస్ చూసుకుంటాను కదా, చూసుకొని దాన్ని ఎడిటింగ్ వచ్చేసి అప్పటికప్పుడే చేసుకుంటాను అనమాట. సో చేసుకుంటే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఈజీ అయిపోతుందని చెప్పేసి అలా చూసుకుంటా ఉంటే లైటింగ్ సరిగా లేదు. సో ఇంక అందుకని చెప్పేసి ఈ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేయట్లేదు. సో మూవీ క్లిప్పింగ్స్ మూవీకి వెళ్తాం కదా, సో ఆ క్లిప్పింగ్స్ అయితే
ఖచ్చితంగా కొంచెం లైటింగ్ బెటర్మెంట్గా ఉండేలాగా చూసుకొని వీడియో అయితే షూట్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తాను. సో షార్ట్ వీడియో కూడా ఇంకా కాసేపు అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదే అనమాట నేను చెప్పాలనుకుంటుంది. ఇంకా నాకు ల్యాప్టాప్లో కొంచెం వర్క్ ఉంది, రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం ఎలా ఏంటి అనేది చూసుకొని చేసుకోవాలి. సో చేసుకొని ఇంకా నాకు ఆ వర్క్ కంప్లీట్ అయింది అంటే ఇంకా ఆఫ్టర్నూన్ నాకు లంచ్ ఆకలిస్తూ ఉంది. సో లంచ్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసి మూవీకి వెళ్తామన్నమాట. సో మూవీ మా ఫ్రెండ్స్ మేము బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాం. దేవుడా కొంచెం కనుకరించి స్వామి. సో ఇదనమాట. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేయండి చూద్దాం. ఈ ల్యాప్టాప్ నా దగ్గర ఉన్నట్టు నేను మర్చిపోయాను. సో ఆ రోజు నా లక్ ఎలా ఉందో మీరే చూడండి. సో ట్రైపాయిడ్ వచ్చేసి అక్కడ పెట్టి మనం వర్క్ చేసుకుందామని చెప్పేసి ట్రైపాయిడ్ అక్కడ ప్లేస్ చేస్తే అది విరిగిపోయిందనమాట. సో విరిగిపోయేసరికి ఇంకా నేను మీకు అక్కడ చూపిస్తున్నాను. సో నేను అలానే అడ్జస్ట్ చేసుకొని వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాను. సో ఈవినింగ్కి అయితే మేము ఆ రోజు మూవీ ప్లాన్ చేసుకొని ఉన్నాం. సో మూవీలో అయితే నేను వీడియోస్ తీద్దాము అని చెప్పేసి కొంచెం అనుకున్నా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ టైంలో కంఫర్టబుల్గా లేదు. సో నా ఫ్రెండ్స్ అందువల్ల నేనైతే వీడియోస్ అయితే తీయలేదు. కానీ అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో ఈవినింగ్ వచ్చేసి మేము మూవీకి స్టార్ట్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చేసి అప్పటికి రెడీ అవ్వలేదు. సో నన్ను మాత్రం ఫాస్ట్గా రెడీ అవ్వు అని చెప్పేసి నిద్రపోతూ ఉండేదాన్ని లేపి, వాళ్ళు మాత్రం సాఫీగా రెడీ అయ్యేసి బయటకు వచ్చారనమాట. సో ఆ టైంలో కూడా నేనేంటంటే ఈ డ్రెస్తో మీకు ఒక రీల్ కూడా వచ్చింది కదా. సో ఆ రీల్కి వచ్చేసి మా సిస్టర్కి బాగా కోపం వచ్చేసి తను మెసేజ్ చేసి నువ్వేనా అని చెప్పేసి, అంటే తిండిపోతు నువ్వే కదా అని చెప్పేసి మా చెల్లి వచ్చేసి ఓ కమెంట్ చేస్తూ ఉన్నింది. సో నేను ఏది చేసినా కూడా ఫన్కే అనమాట. సో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, ఈవెన్ నా సిస్టర్ని కూడా. సో నేను ఎవరినైనా క్రిటిసైజ్ చేయడానికి. సో నా ఎక్కడ మాట్లాడుతున్నానో ఏంటో నాకు తెలియదు కానీ, సో మూవీకి వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి స్టార్ట్ అయ్యాము. సో నా ఫ్రెండ్ ఏంటంటే ఫస్ట్ ఒక రూట్ నుండి వచ్చింది, మళ్ళీ ఆ రూట్ నుండి మళ్ళీ ఇంకో రూట్కి వచ్చి మళ్ళీ ఆ రూట్ నుండి ఇంకో రూట్కి వెళ్ళేసరికి మేము అనుకున్నాం ఈరోజు మూవీ చూసినట్టే అని చెప్పేసి వెళ్ళి మేము ఇంకా సీట్లో కూర్చుని ఒక 2 మినిట్స్కి మా లక్ వల్ల మూవీ అయితే స్టార్ట్ అయింది, ధురంధర్. సో మూవీ అయితే నిజంగానే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా నేను ఎలా అంటే కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే నాకు నవ్వు వచ్చిందనమాట ఆ టైంలో అక్కడ. సో మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చలో బాయ్ గైస్.